ఫ్రెండ్స్, ఈరోజు మనం వార్ 2 మూవీ డిస్కషన్ అండ్ రివ్యూ గురించి క్లియర్గా తెలుసుకుపోతున్నాం. వీడేంట్రా కనపడకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు అనుకుంటున్నారా? వస్తాను. ఎందుకంటే ఆ మూవీ చూసిన తర్వాత పెద్దగా మాట్లాడే ఫీలింగ్ కూడా లేకుండా అయిపోయింది. అంత దారుణంగా ఉంది మూవీ. అయితే మూవీ చూశాను, ఎంత అంటే అంత దారుణంగా ఉంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మూవీకి వెళ్ళాలా వద్దా, చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి ఈ రివ్యూ అండ్ డిస్కషన్ తర్వాత. సో అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూలీ మూవీ చూశాను, అలాగే వార్ 2 మూవీ కూడా చూశాను. రెండింటికి సంబంధించి మన ఛానల్లో 30 సెకండ్స్లోనే, జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే డిస్కషన్ వీడియోస్ పెట్టాను, రివ్యూ వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఈ డిస్కషన్ అండ్ రివ్యూ ఇది డీటెయిలింగ్ అనమాట. అది షార్ట్ కట్లో. నచ్చితే మాత్రమే ఈ వీడియో ఓపెన్ చేయండి, కంటిన్యూగా చూడండి. తప్పకుండా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మీరు ఇదే కాస్ట్యూమ్ చూసి ఏంట్రా బాబు ఇన్ని వీడియోస్ చేస్తున్నాడు ఒకటే కాస్ట్యూమ్ మీద అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజే August 14th అండ్ కూలీ మూవీ అలాగే వార్ 2 మూవీ రెండు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వార్ 2 మూవీ చూశాను, సెకండ్ కూలీ మూవీ చూశాను. ఏ రివ్యూ ఎప్పుడు తొందరగా అప్లోడ్ చేస్తానో తెలియదు, బట్ సింగిల్ కాస్ట్యూమ్ మీదనే చేసేస్తున్నానండి. ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ నాకు ఒకటే డౌట్ అండి. ఎన్టీఆర్ గారు ఈ మూవీకి అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఎందుకు ఒప్పుకున్నారు అనే డౌట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, RRR తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అండ్ దేవరా తర్వాత కూడా ఒక మంచి పేరు ఉంది. ఎందుకంటే అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఏంటి అంటే, పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఒక నెగిటివ్ రోల్ ఉండే క్యారెక్టర్ చేయడం ఏంటి అని ఒక డౌట్. ద సేమ్ టైం ఆయన చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని 100% విలన్ రోల్ అనే అంటారు. ఎవరిని అడిగినా కూడా 100% విలన్ రోల్. ఇప్పుడు RRR సినిమా ఉంది, దాంట్లో ఏంటి విలన్ రోల్ కాదు, అలా అని హీరో కాదు. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఒక స్వతంత్రం గురించి పోరాడే సినిమా RRR. సో ఇది అలా ఉండదు. హృతిక్ రోషన్ గారే మెయిన్ హీరో అండ్ ఎన్టీఆర్ గారే మెయిన్ విలన్ అనేలా ఉంటుంది స్టోరీ. సో అది అలా ఎందుకు ఉంటుంది అంటే, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు చిన్నతనంలో వాళ్ళకి కొన్ని క్లాసెస్ వస్తాయి. అంటే హృతిక్ గారు ఒక అనాథ, ఫ్యామిలీ ఉండే అనాథ, బయటకు వచ్చేస్తాడు ఇంట్లో నుంచి అంటే చనిపోవడం వల్ల. సో అలాంటి వ్యక్తిని ఎన్టీఆర్ గారు అప్పటికే అనాథ చిన్నతనంలో. ఎన్టీఆర్ గారు వచ్చేసి హృతిక్ గారిని లైఫ్లో ఇలా లీడ్ చేయాలి, లైఫ్లో ఇలా బ్రతకాలి అనేసి కొన్ని సజెషన్స్ ఇచ్చి నిలబెడతాడు. సో వాళ్ళిద్దరు ఒక దొంగతనం చేయడం, ఆ దొంగతనం దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఆ జైల్లో చదువుకొని ప్రయోజకులై ఒక సోల్జర్స్ లాగా ఇద్దరు మారిపోవడం. కానీ హృతిక్ గారు ఉన్న ఆ సోల్జర్ వే ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది, అది దేశభక్తిగా ఉంటుంది. అండ్ ఎన్టీఆర్ గారు చేసిన సోల్జర్ ఏదైతే ఉందో స్వార్థంతో ఉంటుందన్నమాట. అంటే ఎవరు చెప్పింది వినడు, నేను అనుకున్నదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అని ఆయన నేను చెప్పేది ట్రూ అన్నట్టు వెళ్తారు. అంటే హృతిక్ గారికి కూడా ఎలా వ్యతిరేకంత అవుతాడంటే, చిన్నప్పటి నుంచి ఎవరు అండలేనప్పుడు నేనే నీకు సాయం చేశాను, ఇప్పుడు నన్ను కాదని వాళ్ళు చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతున్నావు అనేసి ఆయనకి రివర్స్ అయ్యేలాంటి క్యారెక్టర్ అనమాట ఆయనది. సో ఫైనల్గా ఆయన విలనా కాదా? ఇది వార్ 2 పై నాకున్న ఒక బ్యాడ్ ఒపీనియన్. సో ఇది పక్కకు పెట్టేస్తే సినిమా విషయానికి వస్తే, కథ అయితే ఏదైతే మనం వార్ మూవీలో చూస్తామో అదే కథలో ఏ మార్పు ఉండదు. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం హై ఇస్తారు. అంటే మన ఇండియాని కాపాడుకోవడానికి అవతల వాళ్ళని ఎలా మనం ఎదుర్కోవాలంటే, ఒకటి కాదు, ఒక దేశం కాదు, రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, అందులో మన ఇండియా వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కలిపి ఎవరైతే ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఎలా నాశనం చేయాలి అనే మేజర్ లైన్ పాయింట్ అనమాట ఇందులో హైలైట్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ కథ తిరుగుతూ అండ్ ఫ్రెండ్షిప్ని దాంట్లో సెంటిమెంట్ పెడతారు, అండ్ లవ్ సెంటిమెంట్ పెడతారు, ఫాదర్ సెంటిమెంట్ పెడతారు, అలాగే పెంచి పెద్ద చేసిన తండ్రి సెంటిమెంట్ లాంటిది ఉంటుంది కదా, అది ఒకటి పెడతారు. ఈ 4 పాయింట్లతోటి సినిమాని చుట్టి తిప్పి అక్కడ కూర్చోబెడతారు. మన బాలీవుడ్ వాళ్ళ గురించి తెలిసిందే, వాళ్ళ సినిమాకి ఏం కావాలి, మంచి ప్రొడక్షన్ కావాలి, హై విజువల్స్ కావాలి, గ్రాఫిక్ కావాలి, ప్రేతమైన ఫైట్స్ కావాలి. అవైతే పుష్కలంగా ఉన్నాయి వార్ 2లో. ఎందుకంటే సినిమా పేరే వార్ కాబట్టి ఆ వార్ 2లో మనకు కావాల్సిన, బాలీవుడ్కి కావాల్సిన అవన్నీ ఉన్నాయి. అలాగే మన హీరోయిన్ కావ్య గారు ఉన్నారు కదా, క్యారెక్టర్ అయితే ఒక దగ్గర బిగినీలో ఉంటారు, చాలా వరస్ట్ అంటే వరస్ట్. అలాంటి సీన్స్ మరి థియేటర్లో చూసే అంటే లేడీస్ ఉంటారు, ఇంతమంది ఉంటారు, మరి ఇలాంటి వాళ్ళ కోసం
అలాంటి సీన్స్ తీసేసి పెట్టొచ్చు కదా, ఆ సీన్ అలాగే పెట్టారు. ఏదైతే మనకి ట్రైలర్లో ఒక షార్ట్ చూపిస్తారు, సినిమాలో ఒక పాట ఒక మాంటేజెస్లో అది కంటిన్యూగా అలాగే ఉంచేశారు. అదైతే చాలా దారుణంగా అనిపించింది. అది ఒక్కటి స్కిప్ చేస్తే సినిమాలో ప్రతి ఒక్క సీన్ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి కానీ అవేమి అంత హైలైట్ చేస్తూ ప్రాపర్గా అయితే చూపించలేదు, ఏదో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాయి అంతే. సో ఫైనల్ స్టోరీ విషయానికి వస్తే అంత ఇదిగా అయితే లేదు. నేను చెప్పినట్టు విజువల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. వార్లోనైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక మంచి వైబ్ వస్తుంది, కానీ దీంట్లో వైబ్ కూడా లేదండి బాబు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డల్గా ఉంటుంది. అండ్ హృతిక్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కలిసే ఫైట్ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్. సినిమా స్టార్ట్ అయిన దాదాపు హాఫ్ అన్ అవర్ తర్వాత కనిపిస్తారు మనకి ఎన్టీఆర్ గారు. అప్పటిదాకా అండ్ మన ఇండియా పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఎవరెవరు మన ఇండియా పైన కన్నేశారు అనేసి ఈ ప్రాసెస్లో స్టోరీ తిరుగుతూ ఉంటుంది. అండ్ హృతిక్ గారి ఇంట్రడక్షన్ కానీ అంటే సంథింగ్ ఎక్సెట్రా సోల్జర్స్ని చూపించడం, ఇలాంటి పాయింట్ నుంచి సినిమా తిరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్ అంతా అయిపోయిన తర్వాత 40 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ గారి ఎంట్రీ, ఆ ఎంట్రీ ఎలా ఉందంటే బాలీవుడ్లో ఎంట్రీస్ ఎలా ఉంటాయో తెలుసు కదా, మన హృతిక్ గారిదైనా చాలా సింపుల్గా లాగించేశారు. అంటే ఒక తోడేలో సంథింగ్ నక్క లాంటిది ఒకదాన్ని పెట్టేసి జంతువుని, ఆ జంతువుతోటి ఆయన ఎంట్రీ పెట్టారు అక్కడ. సో మన ఎన్టీఆర్ గారిది అలా ఉండదు, మామూలుగా ఉండదు కదా ఎన్టీఆర్ గారిది. ఒక అసలు హై మూమెంట్ వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ నేను చెప్పనండి, మీరు థియేటర్లోనే చూసి తరించాలి అంతే. అసలు ఒక రేంజ్, మనం తెలుగులో ఇంతవరకు అలాంటి ఇంట్రడక్షన్ చూసి ఉన్నాం. ఓసరవెల్లిలో ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, పరిగెత్తుతూ ఉన్నప్పుడు నరాలు, బ్లడ్, మాంసం ఇవన్నీ కలగలిపి ఒక ముద్దగా మారినప్పుడు ఆయన రూపం ఏర్పడుతుంది, అదొక ఇంట్రడక్షన్. కానీ దీంట్లో దాని అమ్మ మూగులో ఉంటుంది ఇంట్రడక్షన్. సో ఆయనగానే చూపిస్తారు, ఎన్టీఆర్ గారిని లాగానే చూపిస్తారు. సో అదైతే అలా ఏదో కానిచ్చేశారు. బాలీవుడ్ గురించి మనకు తెలిసిందే, ఎక్కువగా మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కార్ చేజింగ్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలి, ఫైట్ సీక్వెన్స్ మ్యాక్సిమం భూమి మీద అస్సలు ఉండవు, ఉంటే ఆకాశంలోనే లేకపోతే ఏదైనా వెహికల్స్ మీదనే ఉన్నాయి మ్యాక్సిమం ఫైట్ సీన్స్ మాత్రం. క్లైమాక్స్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ మాత్రం బాగుంది. అంటే ఎన్టీఆర్ గారు, హృతిక్ గారు వాళ్ళిద్దరు ఫైట్ సీక్వెన్స్ మాత్రం చాలా న్యాచురల్గా చాలా బాగా అనిపించింది. అది వాళ్ళు కొట్టుకుంటుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నిజానికి చెప్పాలంటే. అంటే ఆ హృతిక్ గారి హైట్ పర్సనాలిటీ అండ్ తారక్ గారి హైట్ పర్సనాలిటీ మ్యాచ్ చేశారు అక్కడ. ఫస్ట్ ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్లో అది ఆల్రెడీ పాపులర్ అయిన సాంగే, ఆ సాంగ్ చెప్పడానికి రావట్లేదు. ఆ సాంగ్లో హృతిక్ గారు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. తారక్ గారు అయితే అంత ఎఫెక్ట్గా అనిపించలేదు ఆ ఫస్ట్ సాంగ్ అయితే. ఇంకొకటి ఆయన ఇంట్రడక్షన్ సీన్ దగ్గర అయితే మాత్రం ప్రతి దగ్గర ఒక ఫ్లిప్ ఎఫెక్ట్ లాంటిది ఒకటి వేసేసి అక్కడ సింహం కాంట్రింపు ఉంటుంది కదా, సింహం గర్జించినట్టు, ఆ ఎస్ఎఫ్ఎక్స్ అసలు ఎందుకు వాడారు అసలు ఆయన ఇంట్రడక్షన్ సీన్కి అయితే ప్రతిదీ అదే. అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు కదా, అంటే దానికోసం వాడారా, పేరులో టైగర్ ఉంది కదా అని టైగర్ ఎఫెక్ట్ వాడారా ఏంటో తెలియదు. కానీ బాబోయ్ అదైతే మరి క్రింజు దారుణంగా అనిపించింది చూడడానికి. సో ఇదే అండి వార్ 2 మూవీకి సంబంధించి స్టోరీ పక్కకు పెట్టేసేయండి. అండ్ ఎన్టీఆర్ గారిని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని ఏదో హీరోకి లాంటి క్యారెక్టర్ చేశారు కదా అనేసి దానికోసం వెళ్ళడానికి పక్క పెట్టేసేయండి. సింపుల్గా సినిమాకి వెళ్ళి చూసేసి రండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఒక సాంగ్ 2 సాంగ్స్ బాగుంటాయి. ఆ సాంగ్స్ అవి పక్కకు పెట్టేస్తే, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిరుత్సాహపరిచేస్తుంది, నీరసం తెప్పించేస్తుంది. అక్కడక్కడ కొన్ని లిటిల్ బిట్ సీన్స్ తప్ప మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా అంటే చాలా డల్గా ఉంటుంది. సో ఇది అండి ఇవాల్టి వార్ 2 మూవీ రివ్యూ అండ్ డిస్కషన్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కంటిన్యూగా అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.